స్వీట్ కార్న్ మీల్ మేకర్‌తో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? అదేనండి. స్వీట్ కార్న్ మీల్ మేకర్ పులావ్. చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్షయ. ముందుగా అయితే కుక్కర్‌నైతే పెట్టుకుందాం. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్‌నైతే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒకటిగా గరం మసాలా ఐటెమ్స్ అయితే యాడ్ చేసుకుందాం. అందులోని మిరియాలు ఒక 2, నెక్స్ట్ లవంగం, కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, వీలైతే మీరు యాలక పండు కూడా వేసుకోవచ్చు. చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని ఈ గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఒక్కసారి వేయించుకోవాలి. ఓకేనా అండి. ఈ బిర్యానీ ఆకు వేస్తే పులావ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికలను అయితే ఇలా యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఆ పచ్చిమిర్చి వేయిస్తున్నప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కచ్చా దంచి పెట్టుకున్నది ఇలా యాడ్ చేసుకొని ఇంకొకసారి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా చీలికల్లా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు మనం యాడ్ చేసుకొని ఇంకొకసారి ఆయిల్లో వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసుకుందాం. స్వీట్ కార్న్ కడిగి పెట్టి ఉంచుకొని ఇవి నీట్గా ఇలా వేసేసుకుందాం. వేసుకొని ఇంకొకసారి వేయించుకుందాం. ఇలా బాగా వేగించుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకొని ఇంకొకసారి ఆ తాలింపుకంతా పట్టేలా ఇంకొకసారి ఇలా వేయించుకుందాం. పసుపు వేస్తే మంచి కలర్ వచ్చింది కదా. స్వీట్ కార్న్ అసలే ఎల్లో కలర్. నెక్స్ట్ ఈ పసుపు యాడ్ చేయగానే ఇంకా మంచి కలర్ వచ్చింది. నెక్స్ట్ మనం మీల్ మేకర్ని వేడి నీటిలో ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి. అది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇంకొకసారి వేయించుకుందాం. ఇలా బాగా వేగించిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. అదే సాల్ట్ వేసుకొని వాటికి పట్టేలా కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యం అయితే ఉంచుకోవాలి. గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల ఒక పావు కప్పు నీళ్ళైతే సరిపోతుంది. పావు కప్పు నీళ్ళైతే సరిపోతుంది. అలా ఎందుకు వేస్తామంటే బాగా రైస్ ఉడికిపోతుంది. ఉడికిపోతేనే పులావ్ చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం గట్టిగా ఉంటే పిల్లలు కూడా తింటారు కదండి. అలా అని చెప్పి కొంచెం 2 గ్లాసులు, ఒక గ్లాస్కి ఒక 2 గ్లాసులు వేసి పావు కప్పు నీళ్ళు వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ నీళ్ళు వేసిన తర్వాత మనం ఇంకొద్దిగా ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. సరిపోవాలి కదా వాటన్నిటికీ. అలా అని ఉప్పునైతే యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత మనం ఎవరికి ఎంత కావాలో అంత తగినట్టుగా స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుందాం. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని కుక్కర్ మూతనైతే పెట్టి ఒక 5 విజిల్స్కి అయితే చాలా చక్కగా కుక్ అయిపోతుంది. పులావ్, స్వీట్ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ కాబట్టి పులావ్ కూడా స్వీట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. 5 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాత
పులావ్ అయితే రెడీ. చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మి అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.